నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. అండ్ చాలా మంది మన వీడియోలు చూస్తూ ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అందులో కొన్ని కామన్గా వచ్చే వాటిలో సెటిల్మెంట్, ఇంకా మేము సెటిల్ అవ్వలేదు అని చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అడుగుతారు. మా వాడు సెటిల్ అవ్వలేదండి ఇంకా, లేకపోతే మా అమ్మాయి సెటిల్ అవ్వలేదండి ఇంకా, లేకపోతే మేము ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదండి, సెటిల్ కాలేదండి, సెటిల్ కాలేదండి. సో చాలామంది అడిగే ఈ ప్రశ్నని, సెటిల్మెంట్ అంటే ఏంటి, అసలు ఏం సెటిల్ అవ్వాలి లైఫ్లో, అంతా అయిపోయి సెటిల్ అయిపోయాము అని ఎప్పుడు అనిపిస్తుంది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సినది. మీ మనసులో ఉండే ఈ సెటిల్మెంట్ అనే అలజడి పోగొట్టడానికి ఈ వీడియో మీకు హెల్ప్ కావాలని ఆశిస్తున్నాను. అందులో ఫస్ట్ థింగ్, చాలామంది డబ్బు వస్తే సెటిల్ అయిపోతాం అనుకుంటారు, ఉద్యోగం వస్తే సెటిల్ అవుతాం అనుకుంటారు, పెళ్ళి అయితే సెటిల్ అవుతాం అనుకుంటారు, పిల్లల్ని కంటే సెటిల్ అవుతాం అనుకుంటారు. ఇలాగా సెటిల్మెంట్ అనేది దేనితోనో వస్తుంది, అది వచ్చాక సెటిల్ అవుతాం అనుకుంటారు. ఎంత ఫన్నీ పార్ట్ అంటే, ఒక ఇల్లు కట్టుకుని సెటిల్ అవుదాం అనుకుంటాడు. ఆ ఇంట్లో మ్యాక్సిమం టైం నిద్రపోవడానికి తప్ప తిరగడానికి అరగంట కూడా కూర్చునే టైం ఉండదు. పెద్దిల్లు కట్టుకుని దాని ఈఎంఐ కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అందులో సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు చాలామంది చెప్తారు, జాయిన్ అయిపోయి లోన్ తీసుకుని ఈఎంఐల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఇంట్లో సెటిల్ అవుదాం అనుకుంటారు కానీ సెటిల్ కాలేరు. అలాగా కొంతమంది పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుదాం అనుకుంటారు కానీ ఇక పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వీళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, హ్యాపీగా ఉంచుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి, ఇట్లాగా అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఎక్కడో ఉంటుంది, అది జరిగితే నేను సెటిల్ అవుతాను అనే అపోహ ఉంది చూసారా, చాలా ఫన్నీయెస్ట్ థింగ్ ఆన్ ద ప్లానెట్. ఏదో జరిగితే సెటిల్ అవుతారని, అస్సలు అలా జరగనే జరగదు. మీరు అన్ని సెటిల్మెంట్ చేసుకున్నా ఆ రోజు తిన్నది అరగకపోతే మీరు సెటిల్డ్గా ఉండలేరు. ఓకే, సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, సెటిల్మెంట్ ఆర్ లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది మీకు ఇక్కడ జరగాలి. మానసికంగా ఎప్పుడైతే మీరు సెటిల్ అవుతారో, మీ ఎమోషన్స్ ఎప్పుడైతే చల్లబడతాయో, మీ ఎమోషన్స్ ఎప్పుడైతే కదలిక లేకుండా ఆగి ఉంటాయో, అది సెటిల్మెంట్. ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది 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 అనుకుంటారు, అబ్బా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొన్నాక 3-4 రోజులు బాగుంటుంది, తర్వాత మళ్ళీ రిపీట్ సైకిల్లో పడతాం. ఎప్పటిదాకా అయితే ఇక్కడ మనము ప్రశాంతంగా మైండ్ని సెటిల్ చేయమో అప్పటిదాకా మీరు సెటిల్ అవ్వనట్టే లెక్క. జీవితంలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలని, జాబ్ పరంగా సెటిల్మెంట్ కావాలని ఫిజికల్గా బయటున్నవి అబ్జర్వ్ చేస్తున్నా, వాటి బ్యాక్గ్రౌండ్కి వెళితే లోపల ఎక్కడో మీకున్న ఆలోచనని ఇంకో ఆలోచనతో బందీ చేస్తారు. అంటే నేను ₹1,00,000 నెలకు వచ్చిందంటే సెటిల్ అయిపోతానండి అనుకుంటారు. ₹1,00,000 వచ్చిందంటే ఆ ₹1,00,000 వచ్చాక నిజంగా ఆ ₹1,00,000తో ఎక్కడికో వెళ్ళి సెటిల్మెంట్ కొనుక్కోరు. కానీ మనకు అనిపిస్తుంది ఇంటర్నల్గా, రమ్మయ్య ₹1,00,000 వచ్చాయి ఇంకా హ్యాపీ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంది. సో అందుకని నేను చెప్పే సెటిల్మెంట్ కనుక మీరు మైండ్లోకి తెచ్చుకుంటే, ఈ సెటిల్మెంట్ లోపల ఏ ఏజ్కి వస్తే సెటిల్ అవుతారు, ఏ ఏజ్కి వస్తే హాయిగా దర్జాగా కాళ్ళు మీద కాలేసుకొని కూర్చోవచ్చు, వారు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఉంటుంది చూసారా, దానికి మనీతో కానీ, ఏజ్తో కానీ, లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ, లేకపోతే ఇతర ఏ వస్తువుతో కానీ సంబంధమే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఏ ఏజ్కి సెటిల్ అవ్వచ్చు, లేకపోతే ఎంతమందితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే సెటిల్ అవ్వచ్చు, వారు ఎంత పలుకుబడి ఉంటే సెటిల్ అవ్వచ్చు అనేది చాలా తప్పుడు ఆలోచన. మీరు నిజంగా సెటిల్ అవ్వాలి అంటే నేను చెప్పే కొన్ని ఇంపార్టెంట్ మైండ్ లాజిక్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, అన్సెటిల్డ్ మైండ్ విల్ నెవర్ గో ఇన్ టు సెటిల్మెంట్. ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. హాయిగా పెళ్లి చేసుకుని ఉందాం అనుకున్నానండి, మా ఆయన టార్చర్ పెడుతున్నాడు, ఇక జీవితాంతం ఇంతేనా, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు జర్నీ, మళ్ళీ నేను ఇంకెప్పుడు సెటిల్ అవుతాను, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను అనే ఆలోచన వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మైండ్ని సెటిల్ చేయండి. మైండ్ ఎందుకు సెటిల్డ్గా ఉండదు తెలుసా, ఏదో కాంట్రడిక్టరీ ఆలోచనలు అన్నీ తగులుతుంటాయి, ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఆలోచనలు తగలడం వల్ల మీకు మైండ్ ఎప్పుడూ సెటిల్డ్గా ఉండదు. ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలనే ఆత్రము ఎప్పుడూ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది.
ఏమీ కాదు. ఈ ప్రపంచం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీరు ఇలా ఉన్నా, మీరు కోట్లు సంపాదించినా, మీరు ఏమీ సంపాదించకపోయినా, మీరు తిన్నా తినకపోయినా ప్రపంచము మారదు. అందుకని ఆతృతపడి ఏదో చేసేద్దామని ఎప్పుడూ పరుగులు తీయకండి. ఒక అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాశాడు, మార్కులు తక్కువ వచ్చాయి, క్వాలిఫై కాలేదు. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేయరా బాబు అంటే, మా ఫ్రెండ్స్ అందరూ తొందరగా సెటిల్ అయిపోతారు, నేను లేట్ అయిపోతానేమో అని భయపడతారు. ఒక అతనికి ఉద్యోగం తొందరగా వస్తే మా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతారు, నేను సెటిల్ కావట్లేదేమో అని భయపడతారు. నేను అంటుంది అక్కడెక్కడెక్కడో వెళ్ళే కంటే ఇక్కడ మీరు సెటిల్ అవ్వండి ఫస్ట్. ఏదైనా సరే నా జీవితం బ్రతకడం నాకు వచ్చు అని మీరు సెటిల్ అయిపోతే, మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు ఈ నీళ్ళ లోపల ఇలా రిపుల్స్గా వస్తాయి కదా, అదంతా సద్దుమణిగి అలా హాయిగా నీటి యొక్క క్లియర్నెస్ కనిపిస్తుంది మనకి. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్సెటిల్డ్ మైండ్ మిమ్మల్ని రిలేషన్షిప్స్లోను, కెరియర్లోను, మనీ పరంగా అన్ని రకాలుగా ఆపేస్తుంది. మీరు జీవితంలో దేన్నైనా సెటిల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సెటిల్ కావాలి. ఇక్కడ మైండ్ని అలజడి చెయ్యొద్దు, మల్టిపుల్ థాట్స్ పెట్టుకోవద్దు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అన్సెటిల్డ్ మైండ్లో 2 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్: మల్టిపుల్ థాట్స్, డెసిషన్ తీసుకోవడానికి భయము. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అమ్మో అది జరిగితే అలాగా, అమ్మో ఇది జరిగితే అలాగా, అలా చేస్తే వాళ్ళు ఏమైపోతారు, ఇలా చేస్తే, ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నవాడు ఎప్పటికీ సెటిల్ కాలేడు. ఇది చాలా 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 ఫండమెంటల్లీ గ్రేవ్ థింగ్, చాలా డీప్ విషయం నేను మీకు చెప్పేది. దీంతోపాటు అన్సెటిల్డ్ ఫోకస్ ఉన్నవాడు ఎప్పుడూ సెటిల్ కాలేడు. ఏ పని చేస్తున్నామో దాని మీద ఫోకస్ చెయ్యలేని వాడు ఎప్పటికీ సెటిల్ అవ్వలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మీరు పిల్లలకి నేర్పించాలంటే ఇది నేర్పించండి. నువ్వు లైఫ్లో జాబ్ తెచ్చుకోరా సెటిల్ అవుతావు, 10th పాస్ కారా సెటిల్ అవుతావు కాదు. ఇక్కడ ఫోకస్ పెట్టుకో. దేని మీద చూస్తున్నావు, దేని మీద నువ్వు ఏం పెట్టావు, దేని మీద అయితే నువ్వు గోల్ అనుకున్నావు, దాని వైపుకి తీక్షణంగా చూడు, తీక్షణంగా సాధించు అనేది మాత్రమే నేర్పించాలి పిల్లలకి. ఫోకస్, అన్సెటిల్డ్ ఫోకస్ ఉన్నవాడు ఎప్పటికీ సెటిల్ కాలేడు. సో మీ ప్రిన్సిపల్స్ని మీరు సెటిల్ చేసుకోండి. మీ జీవితంలో మీకంటూ నిర్దిష్టమైన రూల్స్, ఆ రూల్స్కి తగ్గట్టుగా బ్రతుకుతాను. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పక్కడబందీగా మీ రూల్స్ రాసుకుంటారో, దానికి తగ్గట్టుగా మీరు బ్రతుకుతారో మీ లైఫ్ బాగుంటుంది. మీ రూల్స్ని మీరే అధిగమించినప్పుడు అన్సెటిల్డ్ ప్రిన్సిపల్స్ అంటాం. అన్సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నవాడు బ్రతకలేడు, బాగుపడలేడు, వాడు ఎప్పటికీ సెటిల్ కాలేడు. ఎందుకు చెప్పనా? ఒక ఆఫీస్లో నేను సిన్సియర్గా చేస్తున్నాను, పక్కన వాడెవడో లంచాలు తీసుకున్నా లేదా తప్పు చేస్తున్నాడు. మన ప్రిన్సిపల్ ప్రకారం మనం బ్రతకాలి. వాడు అంటే ఏదన్నా చేసి లంచాలు తీసుకుని బాగుపడతాడు, మేము కూడా తీసుకుని ఉంటే ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాళ్ళం అంటారు చాలామంది. నీకు వాడితో సంబంధమే లేదు. నీ ప్రిన్సిపల్ ఏంటి? తీసుకోవు, అంతే. నేను కూడా తీసుకుని ఉంటే అప్పుడే డబ్బులు కట్టుంటే చాలామంది వస్తారు మా దగ్గరికి, నేను న్యాయంగా బతికినా సార్ అందుకే ఇట్లా ఉన్నా అంటాడు. నువ్వు న్యాయంగా బతుకు, హ్యాపీగా ఉండు. ఇట్లా ఉన్నాను బాధపడకు. దీస్ ఆర్ కాల్డ్ అన్సెటిల్డ్ ప్రిన్సిపల్స్. ఎప్పుడైతే మీ ప్రిన్సిపల్ని మీరే యాక్సెప్ట్ చేయలేరో, మీరు పెట్టుకున్న రూల్ని మీరే యాక్సెప్ట్ చేయలేరో, ఆ రోజున మీకు లైఫ్లో సెటిల్మెంట్ రాదు. నేను సండే రోజు నాన్ వెజ్ తినను అంటారు ఒక ఆయన. నాన్ వెజ్ తినను అన్నమాట, అయ్యో ఈరోజు సండే అని బాధపడిన రోజులు వాళ్ళు ఎప్పటికీ సెటిల్ కాలేరు మైండ్లో. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు అన్సెటిల్డ్ అటాచ్మెంట్స్, ఎప్పుడో ఏదో జరిగిపోయింది దాన్ని మైండ్లో పెట్టుకుని అట్లా లాగుతూ ఉంటారు. నేను వాడిని ప్రేమించాను, ఎప్పుడో జరిగిపోయినది, ఎప్పటికీ సెటిల్ కాలేరు. అన్సెటిల్డ్ అటాచ్మెంట్స్ తెంపేయండి, ఏమీ కాదు, అందరం పోయేటోళ్ళమే తెంపుకుని. సో అన్సెటిల్డ్ అటాచ్మెంట్స్, అన్నెసెసరీ కనెక్షన్స్, అన్నెసెసరీగా అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు. ధైర్యం చేసి తెంపేయండి, ఏం కాదు. అయిపోయిన విషయాలని మీరు తెంపుకోలేక మీ మైండ్ సెటిల్ కాదు. మీ మైండ్ సెటిల్ కాకపోతే మీకు ఎంత వచ్చినా ఎంత పోయినా మీరు సెటిల్ అవ్వలేరు లైఫ్లో. సెటిల్మెంట్ హాయిగా మైండ్ అంతా పీస్ఫుల్ అయ్యి అలజడంతా తగ్గిపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడికి యూ కెన్ అట్రాక్ట్ ద యూనివర్స్. ఆ యూనివర్స్ మొత్తం మీ దగ్గరకు వస్తుంది.
మీరు ఎప్పుడైతే అన్సెటిల్గా ఉంటారో మీ జీవితం సెటిల్మెంట్ అవ్వదు. దీంతో పాటు అన్సెటిల్డ్ పాస్ట్కి ఒక ఆన్సర్ చెప్పి వదిలేయండి. ఇప్పుడు ఎవరో చనిపోయారు, 11 రోజులు ఏవేవో ప్రోగ్రామ్స్ చేసేసి, దశదిన కర్మ అని చేసేసి, ఏదో ఒక రిచువల్ లాగా చేసేసి ఆ థాట్కి ఇక్కడ ఎండ్ పెట్టేస్తారు. ఇంకా అలాగా మన జీవితంలో పాస్ట్ జరిగిపోయిన దానికి నిజంగా నీళ్లు తీసి అయిపోయింది, ఇక నేను దాని గురించి ఆలోచించను అని డిసైడ్ అయిపోండి. ఈరోజు నేను చెప్తున్నాగా, ఈ వీడియో విన్నాక వెళ్ళి తలస్నానం చేసేసి ఇక జరిగిపోయిన దాని గురించి నేను బాధపడను, ఐఆమ్ సెటిలింగ్ ఇట్ టుడే, దట్ జరిగిపోయిందంతా జరిగిపోయింది, ఇంకా నేను మార్చలేని ఆలోచించి దాని గురించి తలుచుకుని నేను నాశనం అయిపోతున్నాను అనేది తెలుసుకుని అన్సెటిల్డ్ పాస్ట్ని వదిలేండి. సెటిల్ ఇట్ అవుట్, వదిలేసేయండి, పోనీయండి. అలా పాస్ట్ని వదిలేసిన రోజున మీ జీవితము సెటిల్మెంట్ వైపుకి నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నిజంగా చెప్తున్నాను. వెళ్ళి తలస్నానం చేసేయండి, వదిలిపెట్టేయండి, ఫినిష్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్సెటిల్డ్ థాట్స్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. ఏదో ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నాకు అవసరమా, నేను పెట్టుకోవాలా, దీన్ని పట్టుకుని ఆలోచించడం నాకేమైనా ఉపయోగపడుతుందా, నాకు దీనివల్ల ఏమైనా యూజ్ అయిందా, లేదు కదా, ఐ విల్ కట్ దెమ్ ఆఫ్ అని అన్సెటిల్డ్ థాట్స్ అన్నిటినీ, వాడు ఏమని ఉంటాడు, వీడు ఏమని ఉంటాడు, మా ఆయన ఫోన్లో నేను ఎవరిదో చాట్ చూశానండి అని ఫోన్ చేస్తారు జనరల్లీ కదా. మీ ఆయన ఫోన్లో ఎవరైనా చాట్ చూస్తే మీరు అక్కడితో మాట్లాడేసి తేల్చేసుకుని ఎండ్ చేసేయాలి. దాన్ని ఆలోచించి దాన్ని ట్రాక్ చేసి దాని అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమొచ్చింది అని అనుకుంటూ చూసుకుంటే మీరు మీ మైండ్లో డివాస్టేట్ అయిపోతారు, మీకు మీరే పొడుచుకుంటారు. ఏదైనా ఉంది ఇష్యూ, అప్పటికప్పుడు ముందు తేల్చుకోవాలి, మాట్లాడేసుకోవాలి, ఫినిష్ చేసుకోవాలి. అంతేకాని మీరు మైండ్లో పెట్టుకుంటే అన్సెటిల్డ్ థాట్స్ వల్ల మీ జీవితంలో మీరు సెటిల్ కాలేరు. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీతో మీరు సెటిల్ కావాలంటే మీ బాడీని, మైండ్ని, సోల్ని, ఈ మూడింటిని, సోల్ మనం ఆత్మ అంటాము, జస్ట్ అందరికీ అండర్స్టాండింగ్ కావాలని సోల్ చెప్తున్నాను. మనకి ఆత్మస్వరూపము ఆత్మ. అయితే ఈ బాడీని సెటిల్ చేయండి ఫస్ట్. నాకు అంటే భుజం నొప్పండి, కాళ్ళు నొప్పండి, అన్నిటికీ మెథడ్స్ ఉంటాయి. వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, దానికి తగ్గ పని చేయండి, దానికి తగ్గ మందులు వేసుకోండి, సెటిల్ చేయండి. బాడీలో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ సెటిల్ చేస్తూ ఉంటే మీ లైఫ్ సెటిల్ అవుతూ వస్తూ ఉంటుంది. 1, మైండ్కి రిలేటెడ్ అన్నీ సెటిల్ చేయండి. ఇందాక చెప్పినట్టుగా మైండ్కి రిలేటెడ్ అన్నీ సెటిల్ చేయండి. 3, మీ ఆత్మ అన్వేషణ కోసం ప్రయత్నం చేయండి. మీ గురించి మీరు తెలుసుకునే కొంచెమన్నా ప్రయత్నం చేయండి. అసలు నాకు ఈ ఆలోచనలన్నీ తెప్పించే ఆలోచననిచ్చేది ఏంటి అనేది వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే యూ విల్ సీ సో మచ్ ఆఫ్ బ్లిస్ అండ్ సెటిల్మెంట్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్పింది ఆలోచించండి. మీకు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి, లేకపోతే పర్సనల్గా సెటిల్ అవ్వండి, ఏదైనా సెటిల్ అవ్వండి. ఇక్కడ సెటిల్ కాకపోతే మీ జీవితంలో సెటిల్మెంట్ ఉండదు. యూత్ అందరూ నేర్చుకోవాలి విషయం. నేను ఏదైనా సరే ఇక్కడ సెటిల్డ్గా డెసిషన్ తీసుకుంటాను, అన్ని సెటిల్మెంట్స్ అవుతాయి. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.